తారక్, నేను చేసింది కరెక్టే కదా? పిల్లలు నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. గుండె తరుక్కుపోయింది. వాళ్ళు ఏమేం తప్పులు చేసినా మనవాళ్లే కదరా. కరెక్ట్ తాతయ్య మీరు చెప్పింది. వీళ్ళందరినీ క్షమిస్తున్నప్పుడు మీకున్న ఆ గొప్ప మనస్సు మా అమ్మ నాన్న విషయంలో ఎందుకు లేదు? అది నా చెల్లికిచ్చిన మాట. అది మీరిచ్చిన మాట తాతయ్య. ఏ రోజైతే మా నాన్న మా అమ్మను ప్రేమించడం మొదలుపెట్టారో ఆ విషయం ముందుగా చెప్పింది మీ చెల్లెలికే. అదంతా నాకు తెలియదు. వాడు చేసింది తప్పు. ఎన్నేళ్లుగా నేను పాటిస్తూ వస్తున్న కుటుంబ గౌరవాన్ని, ఆదర్శాన్ని వదిలేసి వాడు మారాడని నేను మారిపోవాలా? ఎన్ని సంవత్సరాలుగా నేను నా వాచను కూడా మార్చలేదు. ఎందుకు? నన్ను ఇక్కడే ఉంచుకోవాలి, నా మనసును గెలవాలి అని ఎప్పుడు పంచెని చొక్కాని ధరించే మీరు సూటు వేసుకుని నన్ను పబ్బుకు తీసుకువెళ్ళారు. మీకు ఒక విషయం తెలుసా తాతయ్య? మీరు ఎక్కడ మారాలో అక్కడే మారతారు. ఆ రోజు మీరు మీ పట్టుదలను వదిలేసుంటే ఈరోజు మా అమ్మా నాన్నతో మీ ముందుండేవాడిని. అయితే మీ అమ్మా నాన్నల చావుకు కారణం నేనా? ఖచ్చితంగా మీరే తాతయ్య. తారక్, ఏం మాట్లాడుతున్నావురా? నన్ను ఆపకండి సరసమ్మ. ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న బాధని చెప్పుకొనివ్వండి. అది యాక్సిడెంట్ రా. అయ్యుండొచ్చు. ఆ రోజు వాళ్ళు అలా బాధతో బయటికి వెళ్ళి అలా జరగడానికి కారణం ఎవరు తాతయ్య? మీరు మాట్లాడిన మాట. మీరు ప్రతిసారి నా పుట్టినరోజు నాడు ఫోన్ చేస్తే నేను ఆ కాల్ని రిసీవ్ చేసుకోను. అది ఎందుకు తెలుసా? ఆ రోజు మా అమ్మ నాన్నలకి తిది పెడుతూ ఉంటాను. నేను పుట్టింది, మా అమ్మ నాన్న చనిపోయింది ఒకే రోజు తాతయ్య. మీకు మా నాన్న మీద ఎంత కోపం ఉన్నా కూడా ఆయన ఫోటోని బయట పారేయకుండా వార్డ్రోబ్లో పెట్టుకున్నారుగా. ఇక మా అమ్మని మీరు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు కూడా. తాతయ్య, మీరు ఎప్పుడు ఈ ఫోటో చూపించి చెప్తూ ఉండేవారు, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని. పర్ఫెక్ట్. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ నేను గాని, మా నాన్న గాని, మా అమ్మ గాని ఉండడానికి అవకాశమే లేదు. అయ్యగారు, నీతో కొంచెం మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి తనే నా భర్త భర్త అని అందరూ చెప్పడం వల్ల నా మనసులో కూడా అదే నాటుకుపోయింది. తాతయ్య దగ్గర నేను మీ నాన్న ప్రేమ విషయం గురించి చెప్పలేదు. నేను చెప్తే బలవంతంగానైనా పెళ్లి చేస్తారు, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. జరిగిన విషయం అది. తాతయ్యకేదో అయ్యింది. మావయ్య, తాతయ్య, తాతయ్య, తాతయ్య,